హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తి అయ్యింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి 13వ వారం డబుల్ ధమాకాలో భాగంగా మొదటగా శనివారం రోజు టేస్టీ తేజ అయితే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకైతే వచ్చేశాడు. ఇక ఎలిమినేషన్ తర్వాత హౌస్మేట్స్కి గుడ్ బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చిన టేస్టీ తేజ ఆ తర్వాత స్టేజ్ మీద నాగార్జున గారితో మాట్లాడుతూ ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ముఖ్యంగా మా అమ్మగారిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించినందుకు ఎల్లకాలం నేను మీకు రుణపడి ఉంటాను సార్ అంటూ కాళ్ళు మొక్కే ప్రయత్నం అయితే చేశాడని చెప్పాలి. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొని హౌస్లో ఉన్నప్పుడు తన అభిప్రాయాలని అనుభవాలని పంచుకోవాల్సి ఉంటుంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ టేస్టీ తేజ కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొన్నాడు. ఇక బిగ్ బాస్ బజ్కి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ అయిన అంబటి అర్జున్ హోస్ట్గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక టేస్టీ తేజకి వెరైటీగా వెల్కమ్ చెప్పి హాట్ సీట్లో కూర్చోబెట్టిన అర్జున్ ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు టేస్టీ తేజని సూటిగా ఒకే ఒక ప్రశ్న అయితే వేశాడు. తేజ, నువ్వు ఇన్ని వారాల పాటు హౌస్లో ఉంటావు అని అనుకున్నావా అంటూ ప్రశ్నించడంతో నిర్భయంగా అసలు ఏమాత్రం సంకోచం లేకుండా టేస్టీ తేజ మాట్లాడుతూ అస్సలు ఊహించలేదు అన్న, నేను మ్యాక్స్ టు మ్యాక్స్ 4 to 5 weeks అనుకున్నాను. అయితే హౌస్లోకి వచ్చిన తర్వాత ఇతర హౌస్మేట్స్ యొక్క ఆటని అలాగే నా స్ట్రాటజీస్ని లెక్కలు వేసుకుంటూ ముందుకు అడుగులు వేశాను. అలా కలిసి వచ్చి అన్నీ నేను ఇంతవరకు ఉన్నాను. ఇక ఈ వారం తప్పించుకోలేను అని ఈ వారం మొదట్లోనే అనిపించింది. అయితే ఎక్కడైనా నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుందేమో అని చూశాను, కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు అంటూ టేస్టీ తేజ చాలా సూటిగానే అయితే చెప్పేశాడు. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి అర్జున్ అడుగుతూ ఉంటే టేస్టీ తేజ సుత్తి లేకుండా సూటిగా అయితే చెప్తూ ఉన్నాడు. ఇక మొదటగా నిఖిల్ గురించి అడిగితే నిఖిల్ చాలా జెన్యున్ పర్సన్. ఆట గురించి అయితే ఖచ్చితంగా జెన్యున్ పర్సన్ అనే చెప్పాలి, కానీ మాటల పరంగా మాత్రం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుతూ మాటలు మారుస్తూ ఉంటాడు. ఆట అయితే కరెక్ట్గా ఆడతాడు, కరెక్ట్గా గెలుస్తాడు అంటూ నిఖిల్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత గౌతమ్ గురించి అడిగి ఎందుకు నిన్న మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అది కూడా నీ స్ట్రాటజీలోనే ఒక భాగమా అంటూ తేజాని అడిగితే అది కాదన్న, అమ్మ తోడు, నేను అస్సలు అలా అనుకోలేదు. గౌతమ్ నేను ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాను. గత సీజన్స్లో మనం కలిసి ఉన్నప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను కదా, కానీ గౌతమ్ నన్ను ఒక పాయింట్ వద్ద ట్రిగ్గర్ చేశాడు. అందువల్ల మా ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. అయితే గౌతమ్ మాత్రం ఎవరికీ అర్థం కాడు. తన మైండ్లో తన గేమ్ ఎలా ఆడాలి, ఎలా ముందుకు పోవాలి అన్నది ముందే నిర్ణయం తీసుకొని ఉంటాడు. అది అలా ఫాలో చేస్తాడు తప్ప ఎవరేం చెప్పినా ఎవరెన్ని చేసినా అస్సలు మార్చుకోడు. వాడి గేమ్ వాడిదే. సోలో బాయ్ అన్న పేరుకి కరెక్ట్గా న్యాయం చేస్తున్నాడు. అలాగే ఇతర హౌస్మేట్స్ అందరూ గౌతమ్ని టార్గెట్ చేసి గౌతమ్ని లేపుతున్నారేమో అని నాకు అనిపించింది అంటూ తేజ చెప్పడంతో ఎగ్జాక్ట్లీ బాగానే గెస్ చేసావు తేజ అంటూ అర్జున్ అయితే ప్రశంసించాడు. ఇక ఆ తర్వాత నువ్వు అవినాష్ అలాగే రోహిణి నీడలో ఉండి ఇన్ని వారాల పాటు ఉన్నావా అంటూ ప్రశ్నించడంతో లేదన్నా, నేను వారి నీడలో ఉంటే ఇన్ని వారాలు సేవ్ అవుతానా, ఒక వారం కానీ 2 వారాలు కానీ అలా ఉండగలం హౌస్లో, అది నీకు తెలుసు. ఇన్ని వారాల పాటు నేను హౌస్లో ఉన్నాను అంటే నాలో ఏదో నచ్చింది ఆడియన్స్కి, నాకు ఓట్లు వేశారు, ఉన్నాను. ఇక నన్ను పంపించేయాలనుకున్నారు, ఓట్లు వేయలేదు, నేను ఇక వెళ్ళిపోతున్నాను అంతే. వారిద్దరూ కమెడియన్స్, నేను వారిలో ఏదో కొంత స్కోప్ తీసుకొని కామెడీ పండించే ప్రయత్నమే చేశాము, కానీ ఏమీ లేదు. ఇక నా పూర్తి మద్దతు కూడా అవినాష్ అన్నకే. అవినాష్ బాగా ఎంటర్టైన్ చేస్తాడు, రోహిణి కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక ఈ ఇద్దరిని అంటే నన్నుతో కలిపి మొత్తం ముగ్గురిని కూడా నిఖిల్ అండ్ బ్యాచ్, ముఖ్యంగా పృథ్వీ అయితే వీరు కమెడియన్స్, గేమ్ బాగా ఆడలేరు, వీళ్ళు వీక్ అని అన్నారు కదా, దాన్ని మేము తప్పు అని నిరూపించాలనుకున్నాము. రోహిణి తాట తీసి వదిలేసింది కదా, ఏకంగా పృథ్వీపైనే గెలిచి మెగా చీఫ్ అయ్యి వారి గర్వాన్ని అనగదొక్కింది అంటూ రోహిణి గురించి అవినాష్ గురించి చాలా గొప్పగా అయితే చెప్పాడు. ఇక అవినాష్ తొలి ఫైనలిస్ట్ అయ్యాడు కదా, నీ అభిప్రాయం ఏమిటి అంటే అవినాష్ దానికి
దానికి ఖచ్చితంగా సమర్థుడే అన్న ఆయనకు రావాల్సిందే. గత సీజన్లో కూడా ఆయన వచ్చినప్పుడు అలాగే వెళ్ళిపోయాడు. ఈ సీజన్లో మంచిగా నిరూపించుకున్నాడు కదా, మేము ఎంటర్ అయిన తర్వాతనే మంచిగా కామెడీ కూడా వర్కౌట్ అయిందని నేను భావిస్తున్నాను. అలాగే అవినాష్ ఆటల్లో కూడా మంచిగా ఆడాడు కాబట్టి అవినాష్ అన్న ఫైనలిస్ట్కి అర్హుడు అని నేను భావిస్తున్నాను అంటూ తేజ అయితే చెప్పడం జరిగింది. ఇక యష్మి గురించి అడిగితే యష్మి గత వారం ఎలిమినేట్ అయ్యింది. యష్మి మాటల పరంగా మంచి అమ్మాయే, కానీ తనలో ఉన్న ఒక గుణం ఏమిటి అంటే ఆట కోసం అప్పటికప్పుడు ఏ ఫ్లిప్ అయినా తీసుకుంటుంది. అందుకే ఆ అమ్మాయి అన్ని రోజుల పాటు సర్వైవ్ అయినా కూడా చివరి మెట్టుపై బొక్కబోర్లా పడి వెళ్ళిపోయింది అంటూ చెప్పాడు. ఇక ప్రేరణ గురించి అడగడంతో ప్రేరణ వన్ ఆఫ్ ద కన్నింగ్ స్టార్ ఇన్ హౌస్ అంటూ ప్రేరణ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం తన గురించి, తన అనుకునే వారి గురించి మాత్రమే ఆలోచిస్తుంది, పక్కవారి గురించి అస్సలు ఆలోచించే గుణమే కాదు ప్రేరణది అంటూ టేస్టీ తేజ చెప్పడం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశమని చెప్పవచ్చు. ఇక పృథ్వీ గురించి అడిగితే పృథ్వీ ఒక వరస్ట్ పర్సన్, రౌడీని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టారన్న. ఇక పృథ్వీ గురించి అంతకంటే నేనేం చెప్పలేను అంటూ నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇక ఆ తర్వాత నబీల్ గురించి ప్రశ్నిస్తే నబీల్ మంచి యాక్టర్, అలాగే మంచి నటుడు అనేమో నాకు అనిపిస్తుంది. మొదట్లో తనలో ఉన్న ఫైర్ అంతా చూపించారు. ఎప్పుడైతే నిఖిల్ పృథ్వీతో కలిశాడో వాళ్ళిద్దరూ కలిసి నబీల్ ఫైర్ మొత్తం తీసేశారు అంటూ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇక విష్ణుప్రియ గురించి అడిగితే ఆ మేడం ఎందుకు వచ్చిందో తెలియదు, బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తుందో తెలియదు, కేవలం పృథ్వీ నామ జపంతో మొత్తం ఉర్రూతలు ఊగిస్తుంది, ఆమె కేవలం పృథ్వీ కోసమే బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చినట్టుంది అంటూ చెప్పాడు. ఇక ఫైనల్గా ఒకటే క్వశ్చన్, మణికంఠ ఉన్నప్పుడు నీకేమనిపించింది అంటే మణికంఠ చాలా జెన్యున్ ప్లేయర్ అనిపించిందన్న హౌస్లో చూస్తే. కానీ మనోడికి ఏది అనిపిస్తే అదే చేస్తాడు, పక్కవారి మాట అస్సలు వినడు. వీరు అలాగే నిఖిల్ అండ్ బ్యాచ్ కూడా ఎక్కువగా మణికంఠను ప్రెజర్ చేసేసరికి అతను ఆ ప్రెజర్ తట్టుకోలేక ఇక నేను వెళ్ళిపోతాను రా బాబు అంటూ వెళ్ళిపోయాడు. లేకపోయింటే ఖచ్చితంగా ఫైనల్లో ఉండాల్సిన కంటెస్టెంట్ మణికంఠ అంటూ చెప్పడం అయితే జరిగింది. మరి తేజ, ఇప్పుడు నిన్ను ఒక ఊహించిన ప్రశ్న అయితే అడగబోతున్నాను, అది ఏమిటో చెప్పగలవా అంటే అడుగన్నా చెప్తాను అంటూ తేజ అయితే చెప్పాడు. ఈరోజు డబుల్ ఎలిమినేషన్ కదా, మరి ఇంకొకరు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నావు అని ప్రశ్న అడగగానే వెంటనే పృథ్వీ అంటూ చెప్పాడు. సో పృథ్వీ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడని అనుకుంటున్నావా అంటే నా గెస్ ప్రకారం, నా ప్యూర్లీ మై ఒపీనియన్, ఖచ్చితంగా పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో తేజ గెస్ చేసినట్టే డబుల్ ఎలిమినేషన్లో భాగంగా రెండో ఎలిమినేషన్ పృథ్వీదే అవ్వబోతుంది. సో మొత్తంగా తేజ బజ్ ఇంటర్వ్యూ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.